ముందుగా రుచి తెలియాలి. భౌతికంగా ఆలోచిద్దాం. మనకి రుచి తెలుసుకోవాలంటే దానికి ముందు ఏమి ఉండాలండి? మిమ్మల్ని ఇందాక అడిగాను ఒక ప్రశ్న. ఆకలి ఉండాలి. ఆకలి లేకపోతే ఏది రుచి తెలుసుకోలేము. తినాలనిపించదు, రుచి చూడాలనిపించదు. అక్కడ ఎంత రుచికరమైనటువంటి ఆహారం మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆకలి అనేది లేనప్పుడు ఆ రుచిని చూడాలన్న కోరిక కలగదు. అయితే ఆకలి కలిగిన వారికి, బాగా ఆకలి కలిగిన వారికి ఎటువంటి ఆహారం వడ్డించినా, అంటే రుచి పచి లేనిది ఒకవేళ ఇచ్చినా కూడా చక్కగా తినేస్తారు. ఎందుకు? వారికి ఉన్నటువంటి ఆకలిని బట్టి. ఆ సమయంలో రుచి చూడరు. చూడండి, సామెత ఉంది, ఒక సామెత, నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచి ఎరగదు అంటారు. అంటే బాగా అలసిపోయిన వాడికి ఫ్యాన్ ఉన్నా లేకపోయినా నిద్ర పట్టేస్తుందండి. అదే సరైన ఆకలి ఉన్నవాడికి, బాగా ఆకలి కలిగిన వాడికి రుచి లేకపోయినా తినేస్తాడు ఏది ఇచ్చినా. అయితే మనం జాగ్రత్తగా గమనించాలి. రుచి లేని ఆహారం ఎవరు తింటారో, ఒకవేళ ఆ బాగా ఆకలిగా ఉన్నవాడు. అదే మాట సామెతల గ్రంథంలో చూద్దామండి, 27వ అధ్యాయం 7వ వచనం. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. ఆకలి కలిగిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉంటుందంటండి. కారణం ఆకలిని బట్టి, అతనికి ఉన్నటువంటి ఆకలిని బట్టి అది చేదుగా ఉన్నప్పటికీ కూడా అతను దాన్ని తీయగా భావించుకుంటూ తింటాడు. అయితే ఇది సరైన ఆకలేనా? అది నా ప్రశ్న. ఇప్పుడు ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనా తీయగా ఉంటుంది. ఇది నిజమైన సరైన ఆకలేనా? ముందుకెళ్ళేసరికి ఇది సరైన ఆకలా కాదా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భౌతికంగా ఆలోచిద్దామండి. ఆకలి లేనివారు 3 రకాలుగా ఉంటారు. 3 రకాలుగా ఆకలి లేనివారు 3 రకాలుగా. మొదటి రకం చూడండి, కొంతమందికి ఉదయం లేస్తే సాయంత్రం వరకు సమయం సందర్భం లేకుండా ఏది పడుతుంది తింటారు, ఏది కనబడుతుంది నోట్లో వేసేసుకుంటారు. అక్కడ అది ఆ సమయంలో తినచ్చా తినకూడదా అనే పట్టింపు ఉండదు. నేను చాలామందిని చూస్తాను అలాంటి వారిని. అది ఏదైనా పర్వాలేదు, తినే వస్తువు అయితే సమయం ఉండదు. అలాగా అస్తమాను ఏదో ఒకటి తింటూ ఉన్నవాడికి సరైన ఆకలి వేస్తుందండి ఏమండి? అస్తమాను ఏదోటి తింటున్నాడు, అస్తమాను ఏదోటి తింటున్నప్పుడు వాడికి సరైన ఆకలి వేయదు. ఎందుకంటే ఖాళీ లేకుండా కడుపుని ఏదోటి వేసేస్తున్నాడు లోన, దానివల్ల ఆకలి అనేది పుట్టదు సరిగా. ఇది భౌతిక రూపం. దీన్ని ఆత్మీయంగా ఆలోచిద్దాం. ఇప్పుడు వాక్యం కోసం ఆకలి. ఇది ఎలా ఉంటుందంటే, ఈరోజు మొబైల్ ఆన్ చేస్తే ఫేస్బుక్లో చిన్న చిన్న వీడియోస్ వస్తుంటాయి, వాక్యాలు 5 నిమిషాలు. 5 నిమిషాలు కూడా ఓపికగా చూడలేని వారు కూడా కొంతమంది ఉన్నారు. 2 నిమిషాలు, నిమిషం, 3 నిమిషాలు తగ్గిపోయిందండి సమయం. అలాగే ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. చూసి అబ్బా ఎంత బాగా చెప్పాడు అనుకుంటాడు. కింద కామెంట్ సూపర్ సార్, బాగా చెప్పారు సార్ అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. అక్కడతో ఆగిపోతారు వాళ్ళు. తర్వాత బైబిల్ చదువుదామని ఒకవేళ చదివితే ఎలా చదువుతారంటే ఆ సమయాన్ని పట్టించుకోరు. ఏ సమయం? ఈయన చదివే సమయం కాదు. బైబిల్లో ఏ సందర్భం అయితే చదువుతున్నాడో అక్కడున్న సమయాన్ని పట్టించుకోడు, అక్కడున్న పరిస్థితుల్ని పట్టించుకోరు, ఆ సందర్భాలని పట్టించుకోరు. ఏదో చదువుతాడు,
ఏదో చదివేసి పద్ధతి లేకుండా, ఒక క్రమం లేకుండా చదివేసి దేవుడు ఇలా చెప్తున్నాడు అన్నమాట అని అక్కడ ఆగిపోతాడు. అక్కడ ఆగిపోయి అదే నిజం అని నమ్మి దానికోసం అవసరమైతే వేరే వాళ్ళతో వాదించడానికైనా సిద్ధపడిపోతుంటారు చాలామంది. ఎందుకంటే అతనికి కనిపించిన ఆ రెఫరెన్సు లేకపోతే ఆ చిన్న సందర్భము అతనికి అర్థమైపోయింది అనుకుని, ఇలాగే ఉంది బైబిల్లో, నేను చదివాను, ఇదే చెప్పాడు దేవుడు అని వాదనకు కూడా వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటారు. ఇది సరైన ఆకలి కాదు. అస్తమాను ఏదో తింటూ ఉంటూ కడుపులో ఏదో పాడేస్తూ ఉంటే సరైన ఆకలి ఎలా అయితే ఉండదో, ఓ పద్ధతి లేకుండా, క్రమం లేకుండా వాక్యం చదివినా, విన్నా, చూసినా, నేర్చుకున్నా అది కూడా సరైన ఆకలి కాదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది మొదటి రకం. రెండో రకం ఆకలి లేనివారు మళ్ళీ భౌతికంగా వ్యాధులు గలవారు. ఏదైనా రోగముతోనో వ్యాధితోనో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఆకలేదు. ఎందుకంటే ఆ వ్యాధిని బట్టి ఆకలి చచ్చిపోద్ది, తినబుద్ధి కాదు. ఒకవేళ బలవంతంగా ఏదైనా పెట్టినప్పటికీ ఏం చేస్తారండి? వాంతి చేసేసుకుంటారు. అలా ఏమవుతుందంటే ఆ ఆకలి లేకపోవడం వల్ల, శరీరంలోనికి ఆహారం వెళ్ళకపోవడం వల్ల బలహీనమైపోయి, చిక్కిపోయి, నడవలేక, పని చెయ్యలేక చివరికి చనిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. వ్యాధి వలన ఆకలి లేకపోవడం. ఇప్పుడు మనలో ఆత్మీయంగా ఆలోచించినప్పుడు చాలామంది దేవుని మాటల కోసం ఆకలి లేని వారుగా ఉన్నారు. కారణం వ్యాధి. ఏం వ్యాధి? పాపం అనే వ్యాధి. పాపం అనే రోగంతో చాలామంది ఉన్నారో వాళ్ళకి కూడా దేవుని మాటలో మింగుడు పడవు. నువ్వు చేసేది తప్పు, నీ జీవితం బాలేదు, నువ్వు అలా ఉండకూడదు అని చెప్పినా పట్టించుకోరు, వినరు. ఒకవేళ మన ఎదుట విన్నా వాటిని బయటే విడిచిపెట్టేస్తారు. బయటికి వెళ్ళగానే విడిచిపెట్టేస్తారు, అంటే కక్కి వేస్తారు. లేదా బైబిల్లో దేవుడు అలాగే చెప్తాడండి, అవన్నీ మన వల్ల అవుతాయా, అవన్నీ జరుగుతాయా, ఎన్నో ఉంటాయి బైబిల్లో అని దేవుని మాటలను విడిచిపెట్టేస్తారు. కారణం పాపం అనే రోగంతో బాధపడుతున్నారు. అటువంటి వారికి దేవుని మాటల మీద ఆకలి కలగదండి, ఆకలి కలగదు. వీళ్ళు రెండో రకం. మరలా మూడో రకం భౌతికంగా. వీళ్ళు ఎవరంటే మానసిక రోగులు. మానసిక రోగులు అంటే ఏదో బెంగ పెట్టుకుని, ఏదో సమస్యను బట్టి, నా పరిస్థితి ఇలాగైపోయింది, నా కుటుంబం పరిస్థితి ఇలాగైపోయింది, నా బిడ్డల పరిస్థితి ఇలాగైపోయింది అని ఏదో ఒక సమస్యను బట్టి తినటం మానేస్తారు, బెంగ పెట్టేసుకుంటారు. తినటం మానేసి బలహీనమైపోయి చివరికి అప్పటి వరకు లేని రోగాన్ని ఏదోటి తెచ్చిపెట్టుకుంటారు. మానసిక తెగులు, మానసిక రోగులు. వీళ్ళకి కూడా ఆకలేదు, వీళ్ళు కూడా కొన్నాళ్ళకి ఏదో ఒక రోగంతో చచ్చిపోతారు. ఇటువంటి పరిస్థితి మనలో కూడా ఉంటుంది, ఉండొచ్చు కూడా మానసిక రోగం. ఎందుకంటే మనకి సమస్యలు ఎక్కువ ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని బట్టి బెంగపెట్టుకుని ఆహారం మానేస్తే పాడైపోయేది మనమే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఆత్మీయంగా ఆలోచిస్తే ఇదే మానసిక పరిస్థితి వలన వాక్యం మీద కూడా ఆసక్తి తగ్గిపోద్ది. మనకి బుర్రలో ఎన్నో పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చుని మనుషులైతే కనపడతారో మనసు మాత్రం ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించినప్పుడు ఇక్కడ నిలబడిన వారు ఏమి చెప్పినప్పటికీ కూడా అది హృదయంలోనికి వెళ్ళదు. అంటే ఆకలి లేదు, ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉంటారు. దానివల్ల ఆత్మీయ స్థితి కూడా బలహీనమవుతుంది తప్ప బలపడదు. చివరికి మానసికంగా కుంగిపోయినోడు ఎలా అయితే ఆహారం మానేసి శరీరం బలహీనమైపోయి పని చేయలేక ఎలా అయితే పాడైపోతాడో, అలాగే ఆ వాక్యం మీద కూడా
ఆసక్తి లేనివాడు, ఆకలి లేనివాడు, దేవుని మాటలను వినకుండా వచ్చాము వెళ్ళిపోయాము అనుకుంటే ఏం జరుగుద్దంటే, దేవుని కోసం బ్రతకలేక, దేవుని పని చెయ్యలేక, ఆత్మ బలహీనమైపోయి నీరసించిపోయి చివరికి నాశనానికి వెళ్ళిపోతుంది. కారణం ఆకలి లేకపోవడం, సరైన ఆకలి లేకపోవడం. మనం రెండు రకాలుగా ఆలోచిస్తున్నాం. భౌతికంగా ఉన్న దాన్ని చూసుకుంటూ ఆత్మీయంగా ఆలోచిస్తున్నాం. అంటే శరీరం బలంగా ఉండాలన్నా ఆకలి కలిగి ఉండాలి, ఆత్మ బలపడాలన్నా వాక్యం మీద ఆకలి కలిగి ఉండాలి. ఇలా ఉండగలిగితే శరీరము బలపడుతుంది, ఆత్మ కూడా బలపడుతుంది. ఇప్పుడు ఆకలి గురించి ఆలోచిస్తే, ఆకలి కలిగిన వారి గురించి ఆలోచిస్తే వీళ్ళు రెండు రకాలు. ఆకలి కలిగిన వారు రెండు రకాలు. మొదటి రకం వారు, వీరికి ఆకలి ఉంటుంది, తినడానికి ఏమీ ఉండదు. కారణం పేదరికం. పేదరికం వలన, దరిద్రము వలన పూర్వీకులు తమకున్నవన్నీ తమ విలాసాలకు వాడి లేదా వాళ్ళ త్రాగుడుకు తగలేసి చివరికి బిడ్డలకి ఏమీ లేకుండా చేసిపోతే ఆఖరికి బిడ్డలకి ఏమవుతుందంటే తిండి దొరకని పరిస్థితి. వారికి ఎంతో ఆకలి ఉంటుంది, తిందామంటే పట్టెడు అన్నం దొరకదు. కారణం వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పరిస్థితిని బట్టి ఆకలి ఉండదండి. వారు పాపం చాలా ఆకలిగా ఉంటారు. ఏదైనా ఉంటే తిందామని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా పెడితే తిందామని ఎదుగుతూ ఉంటారు. ఉదయం మాటలు మా వీధిలోకి వస్తారండి చిన్న చిన్న పిల్లలు, ఇంత గిన్నె పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అక్కా అని పిలుస్తారండి. బయట ఉండి ఉదయాన్నే అక్కా అని పిలిచినప్పుడు ఉంటే పెడతారు, లేకపోతే లేదు. చిన్న చిన్న పిల్లలు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని. ఎందుకు ఆ పరిస్థితి? తినటానికి తిండి లేదు, కడుపుకి ఆకలి అయితే ఉంది. అలాగే కొంతమంది మన రోడ్ల మీద కనబడుతూ ఉంటారు. తల్లిదండ్రులు చనిపోవడం వలన, పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వలన, లేదా కొంతమంది పిల్లలను కని బయట పాడేయడం వలన అనాథులుగా కనపడుతూ ఉంటారండి. వారికి కూడా చాలా ఆకలిగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా పెడతారేమో అని కళ్ళు కాయలు గచ్చలా చూస్తూ ఉంటారు. ఆకలి ఉంటుంది, తిండి ఉండదు. అలాగే వృద్ధులు కనపడుతూ ఉంటారు. పిల్లలు వారిని సాకలేక వృద్ధాశ్రమాల్లోనో రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఆకలేస్తుందండి, వాళ్ళకు కూడా ఆకలేస్తుంది. కానీ తినడానికే తిండి ఉండదండి. అటువంటి వారు కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. అటువంటి వారికి పంచభక్ష పరవన్నాలతో పెట్టకపోయినా పర్వాలేదు. కానీ చూడండి, మనం రాత్రి తినగా మిగిలిపోయింది ఏదైనా ఉంటే ఉదయానికి అది నీరు పట్టేసి ఉంటే బయట పాడేయలేక వచ్చిన వారికి, అలా కనబడిన వారికి పెట్టినప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటారండి. అది మనం తిన్నాం, మన పిల్లలకి అట్టం. కానీ వాళ్ళు మాత్రం దాన్ని చాలా సంతోషంగా పట్టుకెళ్తారో తింటారు. అదే ఏం చదివాం ఇందాక, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనా తీయగా ఉండును. ఇంకా ఆ పరిస్థితి అటువంటిది, వాళ్ళది పరిస్థితి ఎటువంటిదండి. మరి ఇది సరైన ఆకలేనా? మరలా ఇప్పుడు ఆత్మీయ స్థితిలోకి వెళ్దాం. ఆకలి ఉందే, వాక్యం మీద ఆకలి ఉందే. అయితే ఆ వాక్యము దొరకని వాళ్ళు ఉన్నారా లేరా? ప్రపంచంలో ఉన్నారండి. ఎక్కడో చోట ఉంటానే ఉన్నారు. అయితే వాళ్ళని బైబిల్ ఏమంటుంది? ఇప్పుడు ఆహారం లేని వాళ్ళని, బయట తిండి లేని వాళ్ళని మనం ఏమంటాం? పేదవారు, లేకపోతే అడుక్కునేవారు, బిచ్చగాళ్ళు అంటాం, దరిద్రులు అంటాం. లేదంటే కారణం తినడానికి తిండి లేదు కాబట్టి. మరి వాక్యము దొరకలేని వారని ఏమంటుంది బైబిల్? అది తెలియాలంటే ముందు మనకు వాక్యం సమృద్ధిగా ఉంది కదా. ఏమండి, ఉందా లేదా? వాక్యం సమృద్ధిగా దొరుకుతుందా? మనకి దొరకట్లేదా? దొరుకుతుంది కదా. ఇప్పుడు మన గురించి దేవుడు ఏమంటున్నాడో తెలిస్తే అప్పుడు వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడో అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 2:9 నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను
నీవు ధనవంతుడవే. చాలమ్మా. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఇది ఎలాగండి? శ్రమ ఉందంట, దరిద్రం ఉందంట, అయినా నువ్వు ధనవంతుడివే. ఏ విషయంలో మనం ధనవంతులము? యాకోబు పత్రిక 2:5 ఏమన్నాడండి? ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఎలా చేశాడంటండి? భాగ్యవంతులుగా. అంటే మనకి దరిద్రత ఉంది, శ్రమ ఉంది, అంటే మధ్యతరగతిలో ఉన్నాం కాబట్టి అటు ఇటు ఉంటాం. మనం ఎటు వెళ్ళలేము, అటు పైకి వెళ్ళలేము, ఇటు కిందకి వెళ్ళలేము. అలా అయిపోద్ది మన పరిస్థితి. దరిద్రతను శ్రమను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. లోకములో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఆయన ఏం చేశాడంటే భాగ్యవంతులుగా చేశాడు. ఏ విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు ఆయన? మనం ఏం నేర్చుకుంటే భాగ్యవంతులుగా అయ్యాం? రోమాపత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే మనం విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. ఏ విశ్వాసమందు అంటే క్రీస్తును గురించిన మాట. అంటే చివరికి మనం ఎక్కడికి వచ్చి ఆగుతాము? వాక్యం దగ్గరకు వచ్చి ఆగుతామండి. అంటే మనం ఇప్పుడు వాక్యము సమృద్ధిగా ఉంది. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు భాగ్యవంతులుగా ఉన్నాం, ధనవంతులుగా ఉన్నాం. భౌతికంగా కాదు, ఆత్మీయంగా మనం ధనవంతులము, భాగ్యవంతులము. ఇప్పుడు వాక్యము లేని వారు ఎవరు? అంతే, ఈజీ. వాక్యము లేని వారు దరిద్రులు. ఎవరైతే వాక్యము దొరకక ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆకలి కలిగి ఉంటారు. వారికి వాక్యము కావాలి. ఆ వాక్యము వాళ్ళకి అందించాలండి. అలాంటి వారికి వాక్యము చెబుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటారు. ఎందుకంటే వారికి ఆకలి ఉంది, నేర్చుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి. చాలా శ్రద్ధగా వింటారు. శ్రద్ధగా వింటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? వారికి ఉన్నటువంటి ఆకలిని బట్టి తమ చుట్టూ, ఇప్పుడు వారికి ఆకలి ఎలా కుడుతుంది అని అంటే అది కూడా మనం ఆలోచించాలి. కొన్ని పరిస్థితులు కుటుంబాల్లో వచ్చినప్పుడు వాటి నుంచి ఎవరూ బయటికి పడేయలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో ప్రయత్నాలు, దేవుళ్ళు అనబడిన వారి దగ్గరికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఏమీ కాక ఎక్కడికి వస్తారంటే దేవుని దగ్గరికి వస్తారు. ఇసుకెత్తిపోయి వస్తారు దేవుని దగ్గరికి. ఈయనైనా మనల్ని కాపాడతాడా, ఈయనైనా మనల్ని గట్టెక్కిస్తాడా అనే ఒక కోరికతో దేవుని దగ్గరికి వస్తారండి చాలామంది. అలా వారికి ఉన్నటువంటి ఆకలి వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఏం చెప్పినా వింటారు. వాళ్ళకి ఎలాంటి వాక్యం చెప్పినా వాళ్ళు చక్కగా స్వీకరిస్తారండి. ఇంకొంతమంది ఉంటారు, ఆకలి ఉంటుంది కానీ వాక్యం దొరకదు. ఎందుకు దొరకదంటే ఒక భార్యకి సంఘానికి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలని కోరిక కలుగుతుంది, కానీ భర్త వెళ్ళనివ్వడు. ఆకలి అయితే ఉంది హృదయంలో, కానీ వెళ్ళడానికి అవకాశం లేదు. లేదా అత్తమామలు వెళ్ళనివ్వరు, లేదా ఏవో కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేరు. అలాంటి ఆకలి కలిగిన వారు కూడా చాలామంది ఉంటారు సమాజంలో. ఇటువంటి వారందరూ కూడా దేవుని మాటలను చాలా చక్కగా ఇష్టపడతారు, చెప్తుంటే స్వీకరిస్తారు. అయితే నేను మొదటే చెప్పాను, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైన తియ్యగా ఉండును. ఇది నిజమైన ఆకలేనా, సరైన ఆకలేనా అంటే కాదు. ఎందుకు కాదంటే ఈ ఆకలితో ఉన్నవారు ఏది చెప్పినా వింటారండి. అంటే అది సత్యమా అసత్యమా అనే గ్రహింపు వారికి ఉండదు.
ఏ బోధకుడు అనేవాడు వెళ్ళి ఏమి చెప్పినా సరే వాళ్ళు వినేస్తారు. విని ఆ ప్రకారముగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం వారికి ఉన్నటువంటి ఆకలి అటువంటిది, అది వారికి ఉన్నటువంటి ఆసక్తి అటువంటిది. ఆ ఆసక్తిని చాలామంది బోధకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఈరోజు సమాజంలో ఎక్కువ మంది వాళ్ళే కనపడతారు, సంఘాల్లో ఎక్కువ మంది వాళ్ళే కనపడతారు. వారిని ఉపయోగించుకుని సంపాదించుకునే బోధకులు చాలామంది ఉన్నారు. కారణం వారికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే గ్రహింపు వారికి లేదు. వారికి కేవలం వాక్యం కావాలి, అది చెప్పేవాడు చెప్తుంటే రైట్ ఆయన చెప్పాడు ఓకే అని విని వెళ్ళిపోవడం, అంతవరకే. మేము వాక్యం విన్నాం, వాక్యం కోసం వెళ్ళాం, ఆయన చెప్పాడు చాలా బాగా చెప్పాడు అనుకుంటారండి. అయితే అక్కడ జరిగేది ఏంటంటే క్రీస్తు బోధ కాదు, అపోస్తుల బోధ కాదు, అనుకూల బోధ. అంటే బోధకుల అనుకూల బోధ జరుగుతుందండి. ఎక్కువ బోధకుల అనుకూల బోధను ఫాలో అవుతూ ఉంటారండి చాలామంది. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు కూడా బైబిల్ ఏది వాడతారు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తారు, క్రీస్తునే వాడుకుంటారు. అన్నీ వాడుకుని క్రీస్తుకు శిష్యులుగా చేయడం పోయి, అంటే క్రీస్తుకు ఫాలోవర్స్గా మార్చడం పోయి తమకు ఫాలోవర్స్గా మార్చుకుంటున్నారు. ఈరోజు సేవకుని బట్టి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారండి, క్రీస్తుని బట్టి ఉండరండి. ఎక్కడైనా సరే సేవకుని బట్టి ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు సరైన అవగాహన లేదు, వారికి సరైన సత్యము, సరైన ఆకలి లేదు. ఒక రకంగా చెప్పాలంటే సరైన ఆకలి కాదు వాళ్ళది. వాళ్ళ బోధకుడు ఏదైతే చెప్తున్నాడో ఆ బోధ బట్టి వెళ్ళిపోవటం, ఇది కూడా సరైన ఆకలి కాదు. నేను ఆకలి 2 రకాలని చెప్పాను, ఇది మొదటి రకం. అంటే ఆకలి ఉంది, తినడానికి లేదు. ఆ సమయంలో ఎవడైనా ఏదైనా పెడితే తినేస్తారో అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన వివేచన ఉండదు. ఇది సరైన ఆకలి కాదు. మరి ఏది సరైన ఆకలి అని అంటే ఉదయం లేచిన తర్వాత, భౌతికంగా చెప్తున్నాను, ఉదయం లేచిన తర్వాత పనికి వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి సాయంత్రం ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి కంచం ముందు కూర్చుని కడుపు నిండా తిని తృప్తి కలుగుతుంది చూసారు తిన్న తర్వాత, అదండి నిజమైన ఆకలి. బాగా కష్టపడితే వచ్చే ఆకలి ఏదైతే ఉంటుందో అదే నిజమైన ఆకలి. అలా కష్టపడకుండా ఉండే ఏ ఆకలి సరైన ఆకలి కాదు, సరైన ఆకలి కాదు. ఇప్పుడు చూడండి, దేవుని పనిలో అలు పెరగకుండా కష్టపడుతూ, అంటే ఒక ఆకలి కలిగి ఆసక్తి కలిగి నేను దేవుని కోసం పని చేయాలి, ఆత్మల సంపాదన కొరకు, పరిశుద్ధంగా జీవించడం కొరకు, వాక్యమును ప్రకటించుట కొరకు, సువార్తను వ్యాపించుట కొరకు, ఒక ఆత్మను ఏ విధముగానైనా దేవుని వైపు నడిపించుట కొరకు ఎండనక పగలనక రాత్రనక ఎవరైతే కష్టపడతారో వారికి కలిగేదే సరైన ఆకలి. అటువంటి ఆకలితో వాక్యమును చదవాలి, అటువంటి ఆ ఆకలితో వాక్యమును వినాలి, అటువంటి ఆకలితోనే వాక్యమును ధ్యానించాలి. అంటే ఒక ఆలోచన ఉండాలి, నేను దేవుని కోసం బ్రతకాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను ఇంకొకరిని దేవుని వైపుకి నడిపించాలి అని దేవుని కోసం కష్టపడటానికి ఇష్టపడాలి. అలా కష్టపడుతున్నప్పుడు ఆకలి ఇంకా రెట్టింపు అవుతుంది. ఇంకా తినాలి, ఇంకా కావాలి నాకు, ఇంకా నేను వినాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి, ఇంకా ప్రకటించాలి. ఇదండి నిజమైన ఆకలి. ఒక వ్యక్తి కష్టపడి పని చేసి వచ్చి ఎలా అయితే కడుపు నిండా తిని తృప్తి పొందుతాడో అదే నిజమైన ఆకలి. అదే విధముగా దేవుని కొరకు ఎవరైతే కష్టపడతారో, లేదా దేవుని కొరకు ఎవరైతే ఆలోచిస్తారో, లేదా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి ఎవరైతే ఉద్దేశము కలిగి ఉంటారో
వారిదే నిజమైన ఆకలి. అటువంటి ఆకలి కలిగిన వారు ఎంతమంది ఉంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? సరే, అటువంటి ఆకలితో వాక్యం చదివామనుకోండి, అంటే ఒక ఆసక్తి కలిగి దేవుని గురించి నేను బ్రతకాలి అనే ఒక నిర్ణయం తీసుకుని అటువంటి ఆకలితో వాక్యం చదివారు అనుకోండి, లేదా విన్నాం అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసండి? కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనం, కొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు, ఆయనకి ఎలా తృప్తి కలిగిందంట? కొవ్వు మెదడు దొరికినట్లు. అంటే ఒక భావన, ఒక ఫీలింగు మనకి అర్థం కావడానికి ఎంత తృప్తికరంగా ఉంటుందంటే, ఆకలితో వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు, ఆసక్తితో వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ హృదయం ఎలా స్పందిస్తుంది అంటే, కొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ఎలా అయితే మనకి వివరిస్తున్నాడో, నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటున్నాడు. అటువంటి అనుభూతి కలగాలండి ఎప్పుడు? ఆకలి కలిగి ఉంటే. అటువంటి అనుభూతి కలుగుతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత అటువంటి అనుభూతి కలుగుతుందా? ఒకవేళ కలిగితే మనది సరైన ఆకలి, నో డౌట్. లేదు, అటువంటి ఆకలి అటువంటి అనుభూతి కలగట్లేదు అనుకోండి, ఇక్కడికి ఆకలితో రావట్లేదు. ఫస్ట్ వచ్చినా అది సరైన ఆకలి కాదు. అంటే వాక్యం మనకి అర్థమవుతున్నప్పుడు మనకి అనుభూతి కలగాలి. అది ఎలా కలగాలంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నదని దావీదు గారు ఎలా అయితే మాట్లాడుతున్నాడో, ఎలా అయితే ఫీల్ అవుతున్నాడో, తన భావాన్ని ఎలా అయితే వ్యక్తపరుస్తున్నాడో, మన హృదయం నుండి కూడా అటువంటి ఆలోచన మనకు రావాలి. వాక్యం మన హృదయంలోనికి వెళితే అది ఎప్పుడు జరుగుద్ది? ఆకలి ఉంటేనే జరుగుద్ది, ఆసక్తి ఉంటేనే జరుగుద్ది, లేకపోతే జరగదు. రాదు మీకు ఎప్పుడు కూడా, ఎప్పటికీ కూడా రాదు అలాంటి ఆలోచన, అలాంటి అనుభూతి ఎప్పటికీ కలగదు. ఇటువంటి ఆకలి ఎప్పుడు కలుగుద్ది? ముందు మనం చెప్పుకున్నాం, దేవుని కోసం ముందు ఆలోచించాలి. నేనేం చేయాలి దేవుని కోసం? దేవుని పని కోసం నేనేం చేయాలి? నేను ఎలా బ్రతకాలి? ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలతో, ఇటువంటి ఆలోచనలతో మనం వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడే మనకి దానికి సంబంధించిన మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయండి. అలా పని చెయ్యాలి కూడా, పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలా పని చేస్తూ ముందుకు వెళుతూ వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే, ఒక్కొక్క రెఫరెన్స్ చదువుతుంటున్నప్పుడు, ఒక్కొక్క సందర్భం చదువుతుంటున్నప్పుడు, ఆ సందర్భాలు మనకు అర్థమవుతున్నప్పుడు, ఆహా ఎంత అద్భుతంగా ఉంది వాక్యము అని హృదయానికి అనిపిస్తుంది. మరి మనం అలా చదవం కదా, అలా చదవం. ఏదో చదవాలి కాబట్టి కాసేపు ఏదో తీస్తాం, అది కూడా ఖాళీగా ఉంటే టైంపాస్ కోసమో, ఏదో బోరు కొడుతుంది లేకపోతే అంటే తీస్తాం, అది కూడా లేదులేండి. బోరు కొట్టే సమస్య కూడా లేదు ఇప్పుడు. గతంలో ఒకప్పుడు అంటే సమయం దొరికితే బైబిల్ చదివే పరిస్థితి ఉండేది, ఇప్పుడు లేదు. కారణం, మన దగ్గర ఒక ఫోన్ ఎడుతుంది కదా, ఇంక బైబిల్ తీసే పని ఎక్కడ ఎడుతుంది? మనకి ఉండదు. ఇంకా మనకు ఫోన్ ఉంటే చాలు, వాకింగ్ గురించి ఆలోచించనక్కర్లేదు మనం. ఎందుకంటే ఆ సమయం కూడా ఇవ్వట్లేదు బైబిల్ చదవడానికి. ఇంకా బైబిలే చదవనప్పుడు మనకి ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ అర్థమవుతాయి? ఆకలి ఎప్పుడు కలుగుద్ది? దేవుని కోసం ఆలోచించాలి, దేవుని కోసం పని చేయాలి అనే ఆలోచన ఎలా కలుగుద్ది? మనకి కలగదు. చదవాలండి బైబిల్, ఇష్టంతో చదవాలి, ఆకలితో చదవాలి, ఆసక్తితో చదవాలి. విన్నప్పుడు కూడా అదే విధంగా వినాలి. వినేవారికి వాక్యము అలా అనిపించేలా చెప్పేవాడు కూడా ఉండాలి. మళ్ళీ ఇదొకటి, ఇక్కడ ఇది కూడా ఒక ఆలోచన చేయవలసిన అంశం. ఎందుకంటే కొంతమంది ఏదో మాట్లాడతారో, ఏదో చెప్తారో, అయిపోయింది అనిపించుకుంటారు. అలా ఉండకూడదు, అలా ఉండకూడదండి. సరే, ఆకలి ఉంది,
తిన్న తృప్తి కూడా కలగదు ఒక్కొక్కసారి. ఎందుకు? ఉదాహరణకి మీ ఇంటికి ఎవరైనా బంధువు మంచి ఆకలితో మంచి ఎండని మెత్త మధ్యాహ్నం మంచి భోజనం వేళకి వచ్చాడు అనుకోండి. వచ్చిన బంధువుకి కాకరకాయ పులుసేసి భోజనం పెట్టండి, ఎలా ఉంటుందో? ఎలా ఉంటుంది? ఆకలితోనే వచ్చాడు, చాలా ఆకలితో వచ్చాడు, తిందామని పెడతారా, ఏదో ఉంటుందిలే పర్లేదు తినేద్దామని కూర్చున్నాడు. కాకరకాయ పులుసేసారు, దెబ్బకి ఆకలి చచ్చిపోతుంది. ఎందుకంటే అది అందరూ ఇష్టపడరండి. అది 100 మందిలో ఒక 2-3 ఇష్టపడతారేమో, మిగిలిన వారు ఎవ్వరు ఇష్టపడరు దాన్ని. ఏమవుతుందంటే ఆకలి అయితే ఉందే, అక్కడ ఆహారాన్ని చూసేసరికి ఏమైంది? ఆకలే చచ్చిపోయిందండి. అంటే ఒక విధానము లేకుండా, ఒక వివరణ లేకుండా, ఇప్పుడు మీరు ఇక్కడికి ఆకలితో వచ్చారు వాక్యం కోసం, ఇప్పుడు నేను ఒక విధానం లేదు, ఏదో చెప్తామని మొదలెట్టాను, గజిబిజి చేసేసి ఒక చోట నుండి ఇంకో చోటకి, ఒక సందర్భం నుండి ఇంకో సందర్భంలోనికి తీసుకుపోయి గలిబిలి చేసేసి మొత్తానికి ఏదైతే సరైన ముగింపు లేకుండా, సరైన ప్రారంభం లేకుండా ఏదో చెప్పేసి ఆమెను అనేసాను అనుకోండి, ఎలా ఉంటుందండి మీకు? ఇప్పుడు మీరేమో వాక్యం ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు నాతో అనే ఆసక్తితో వచ్చారు. వచ్చిన మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేసేసి నాకు నచ్చింది ఏదో నేను మాట్లాడేసేసి అర్థం పర్థం లేకుండా చేసి పంపించేసాను అనుకోండి, ఏం జరుగుద్ది అంటే ఉన్న ఆకలి కాస్త చచ్చిపోద్ది, ఇంకా ఏమీ అర్థం కాదు. చివరికి ఎలా ఉంటుందంటే వాక్యం హృదయంలోనికి వెళ్ళదు, వాక్యం హృదయంలోకి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకొన్ని సందర్భాలు ఉంటాయండి. ఒక్కోసారి కొన్ని చోట్ల నేను విన్న విషయాలు, ఏదో వాక్యం నేర్చుకుందాం విందాం అని విశ్వాసులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇందాక చెప్పాను కదా, ఏదో చదువుతారు, ఏదో అర్థమవుతుంది వాళ్ళకి. ఆ సందర్భం తీసుకుని ఏమంటారంటే, ఇక్కడ ఇది ఎవరి గురించో తెలుసా అంటాడు, కానీ ఎవరి గురించో చెప్పడు. అలాగే ఇది ఎవరో తెలుసా అంటాడు, ఆయన ఎవరో చెప్పడు. రిఫరెన్స్ ఉండదు, ఆధారం ఉండదు. ఇవి మర్మాలో మీకు తెలియవు అంటాడు తెలివిగా. చివరికి ఏమవుతుందంటే ఎవరి గురించో తెలుసా అంటాడో, ఇది ఎవరో తెలుసా అంటాడో, అది ఎవరి గురించో చెప్పడో, అది ఎవరో చెప్పడో, ఇది మర్మం అంటాడో, ముగించేస్తాడో. విన్నవాడికి ఏం అర్థమవుతుందండి? అర్థమవుతుంది. కానీ ఒక విషయం అర్థమవుతుంది. ఏ విషయం అర్థమవుతుంది అంటే, ఇతరకు కూడా తెలియదు అన్నమాట. ఇది మనసులో అనుకుంటాడు, ఇంకా ఇతరకు కూడా తెలియదు ఇది, అందుకే చెప్పలేకపోయాడని. ఒకవేళ అది విన్నా ఇంకెవరికైనా చెప్పాలన్నా వాళ్ళకి తెలియదు అది. అలాంటి పరిస్థితులు కూడా కనబడుతుంటాయండి. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆకలితో వచ్చిన వాడికి అలాంటి రుచికరమైన భోజనం వడ్డిస్తేనే తినగలడు, తృప్తి పొందగలడు. రుచి పచి లేనిది పెడితే తినలేడు. దేవుని సన్నిధికి సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి అర్థం లేని టాపిక్లో లేకపోతే సందర్భాల్లో మాట్లాడేసిన అర్థం కావు, అర్థమయ్యేలా చెప్పాలి. వారి హృదయం తృప్తి పడేలా ఉండాలి వాక్యము. అలాగా చెప్పడానికి సిద్ధపడాలండి. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే రవి గారు, మనకు తెలుసు కదా, తాపేశ రవి గారు, ఆయన ఒక మాట చెప్పేవాడు ఫస్ట్ స్టార్టింగ్లో. ఏమని అంటే, ఆనంద్, ఏదైనా నువ్వు మాట్లాడాలనుకుంటే నీకు తెలిస్తేనే మాట్లాడు, తెలియకపోతే దాని జోలికి వెళ్ళొద్దు, దాని గురించి మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటాడండి నాతో ఆయన. ఎందుకంటే ఒక ఆధారం, ఒక రిఫరెన్స్ మనకు ఉండాలి ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు. అది లేనప్పుడు దాని జోలికి మనం వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఏదో నేను చెప్పుకుంటూ గంట సేపు చెప్పాలి కాబట్టి ఏదో చెప్పి వెళ్ళిపోతాను, కానీ వినేవాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అది కూడా కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఎలా ఉండాలంటే ఆకలితో వచ్చిన వాళ్ళకి సరైన భోజనం పెట్టేలా ఉండాలి.
లేదా ఏదో వంచి కదా ఉప్పు కారం అది ఇది వేసేసి ఏదో వండేసి పెట్టేసాం అంటే తిన్న తర్వాత తినేవాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఉప్పు కారము ఎక్కువ వేసేసి మసాలాలు అవి ఎక్కువ వేసేసి పెట్టేసిన తర్వాత పాపం ఆకలితో కంచం ముందు కూర్చొని తినలేక విడిచిపెట్టలేక కష్టపడుతూ ఏదో వచ్చాం కూర్చున్నాం తినాలి తప్పదు ఇంకా అని ఏదో మింగేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి, ముందు వెళ్ళడానికి ఆలోచిస్తాడు. పరిస్థితులు తప్పదు వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడో, తింటారా భోజనం అంటే వద్దు అంటాడు. ఇంకా ఎందుకంటే ఆ ముందు తిన్నాడు కదా, ఓ రోజు ఉప్పు ఎక్కువైపోయి కారం ఎక్కువైపోయి లేదా మసాలా ఎక్కువైపోయి ఏదో పెట్టేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మోషన్ చెట్టేసుకున్నాయి, ఓ 2 రోజులు లేగలేదు అనుకోండి, తర్వాత సార్ వచ్చినప్పుడు భోజనం చేస్తారంటే వద్దండి తినేసి వచ్చానండి అంటాడు. అలాగే వాక్యం కూడా సరిగా చెప్పకపోతే వినేవాడు మొహమాటానికి వింటాడండి, వినకపోతే బాగోదని వింటారు, అంతే వింటారు వినకపోతే బాగోదని. ఒక్కొక్కసారి కొంతమంది ఈ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఇలాగా వాక్యం చెప్పేవాళ్ళు, మనం కూడా ఇవి మనం ఎదుర్కొన్నవే. ఆ వ్యక్తి ఒకవేళ మొదటి ప్రసంగం, ఒక సభలో మొదటి ప్రసంగం పలానా ఆయన మాట్లాడతాడో అనగానే ఆయన అనగానే సత్యం అనుకుంటాం మనం. ఎందుకు? మనకు తెలుసు ఆయన ఎలా చెప్తాడు అనేది. ఇంకా మనం ఇక తప్పదు, భరించాలి ఇంకా. కానీ హృదయం ఎవరున్నాయి ఆ మాటలకి ఎవరు ఇంకా, ఎందుకంటే క్లారిటీ ఉండదు, ఒక వివరణ ఉండదు, ఒక విధానం ఉండదు, ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి చెవులు ఎవరండి? కాబట్టి ఆకలితో వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చి పంపించాలి. వాక్యము కొరకు ఆసక్తితో వచ్చిన వారికి అంతే విధముగా ఆకలి తీర్చి పంపించాలి. సరైన వాక్యాహారం వడ్డించాలి. నా ప్రాణము కొవ్వు మెదడు దొరికినట్లు తృప్తి పొందుచున్నది అని ఫీలింగ్ ఎలా అయితే వచ్చిందో అదే విధమైన ఫీలింగ్ రావాలి. వాక్యం విన్నప్పుడు, చెప్పినప్పుడు, చదివినప్పుడు, ప్రతి సందర్భంలో కూడా. ఇది ఒక భాగం.